వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తయారు చేసుకుని ఈ ఒక్క పిండితోనే మనం వారం రోజుల పాటు హెల్తీగా టిఫిన్స్ అన్నీ చేసేసుకోవచ్చు. ఈ ఒక్క పిండిని రెడీ చేసుకుంటే వారం రోజులు కూడా హెల్తీగా ఇడ్లీ, దోశ, ఊతప్పం, అదేవిధంగా పునుగులు, గుంత పొంగనాలు అన్నీ చేసేసుకోవచ్చు. ఇది రాగి పిండితో చేస్తాము. చాలా హెల్తీ కూడా, పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఆఫీసులకి అలా వెళ్ళే వాళ్ళకు కూడా ఈ పిండి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క పిండి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే వారం రోజులు టెన్షన్ లేకుండా మనం టిఫిన్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 గ్లాసు రాగుల్ని తీసుకుంటున్నాను. కొలతలు అయితే ఎగ్జాక్ట్గా ఇలాగే తీసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. 1.5 గ్లాసుల రాగుల్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత అందులోకి ఇడ్లీ బియ్యం ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. నేనైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. అందులోనే మనకి ఇడ్లీ రైస్ లేకపోతే కనుక నార్మల్ బియ్యం, రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. అందులోకి కొన్ని మెంతులను కూడా వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. రాగుల్లో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక 4-5 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా మినప్పప్పును కూడా 1 గ్లాస్ తీసుకోవాలి. నేనైతే పట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను కాబట్టి 1.5 తీసుకున్నాను. మీరు గుళ్ళు తీసుకుంటే 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. పట్టుపోతుంది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాను. వీటిని కూడా ఖచ్చితంగా ఒక 8 అవర్స్ అనేవి ఖచ్చితంగా నానాలండి. అప్పుడే మనకి పిండి చక్కగా నాని పులిసి బాగా వస్తుంది. అదేవిధంగా ఒక 2 గ్లాసుల అటుకులను కూడా తీసుకున్నాను. వీటిని కూడా శుభ్రంగా కడిగేసి దీన్ని కూడా నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని మనం పిండి రుబ్బే ముందైనా నానబెట్టుకోవచ్చు, లేకపోతే ముందైనా నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా వీటిని అన్నిటిని ఒక 8 అవర్స్ నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రాగులతో చేసుకునే ఈ ఇడ్లీ, దోశ కూడా చాలా హెల్తీ అన్నమాట. మనం ఇడ్లీ రవ్వతో చేసుకునే దానికన్నా కూడా ఈ విధంగా రాగులతో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఒకవేళ మనకి ఇడ్లీ రవ్వ కూడా కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు. ఇడ్లీ తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఒక 1/2 గ్లాసు రవ్వ కూడా కలుపుకుంటే మనకి ఇడ్లీలు పొడిపొడిలాడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం అన్నిటినీ కూడా మిక్సీ చేసుకుని పిండి మాత్రం చాలా మెత్తగా గ్రైండ్ అవ్వాలండి. మెత్తగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. గరుగ్గా లేకుండా మెత్తగా బ్లెండ్ అవ్వాలన్నమాట. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం మిక్సీ జార్లో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకుని పిండిని అనేది రెడీ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కూడా మిక్సీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా శుభ్రంగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలవాలి పిండిలోకి, పైకి కిందికి బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి ఇడ్లీలు వేసుకునేటప్పుడు పొంగుతాయి అన్నమాట. ఈ విధంగా పిండిని రెడీ చేసేసుకుని దీన్ని మనం నైటు పులియబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి, ఖచ్చితంగా బయటే పులియబెట్టుకోవాలి. దీన్ని మార్నింగ్కి బాగా పులుస్తుంది అన్నమాట. ఈ విధంగా మార్నింగ్కి పులుస్తుంది. మనం కావాలంటే 2 గిన్నెల్లో కూడా వీటిని సపరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ నైట్ అయితే కంపల్సరీ పులియాలండి. గిన్నె పైదాకా వచ్చేస్తే పులిసిపోయి పైకి వచ్చేస్తుంది. అందుకని మనం సపరేట్ చేసుకుని 2 గిన్నెల్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఇడ్లీ రేకుల్లోకి మనం ఇడ్లీని ఏ విధంగా అయితే వేసుకుంటున్నామో ఆ విధంగా వేసుకోవాలి. ఇడ్లీ రేకుల్ని వాటర్తో అయినా కడగచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ అయినా రాసుకుని అప్పుడు ఇడ్లీలు వేసుకుంటే కింద అంటుకోకుండా మనకి ఇడ్లీలు బాగా వస్తాయి. నేనైతే ఇడ్లీ రవ్వ వేయలేదండి. మీకు కావాలంటే ఇడ్లీ వేసుకునేటప్పుడు కొంచెం రవ్వను కూడా నానబెట్టి కలుపుకుంటే ఇంకా బాగా వస్తాయి. మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇడ్లీలు వేసేసుకుని ఒక 15 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా మనం సిమ్లోనే ఉంచుకుని వీటిని ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి అంటుకుంటుందా లేదా అనేది. అంటుకోకపోతే ఇడ్లీ మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. ఈ విధంగా మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి.
తర్వాత దోశలు అన్నమాట. ఈ దోశలను కూడా వేసి చూపిస్తున్నాను. చక్కగా ఈ విధంగా అదే పిండిని కొంచెం పలుచగా చేసుకుని మనం దోశలను కూడా రెడీ చేసుకోవాలి. చూసారా, దోశలు పలుచగా ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా మంచి కలర్ కూడా వస్తుంది. ఈ విధంగా దోశలను కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని క్రిస్పీగా వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా ఇవే దోశలు బాగా నచ్చుతాయి. మనం బియ్యంతో వేసుకునే దోశల కన్నా కూడా ఈ విధంగా వేసుకునే దోశలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. ఇడ్లీనైతే నేను చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీలు ఏ విధంగా వచ్చాయి అనేవి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. కొందరికి ఇడ్లీ ఇష్టమవుతుంది, కొందరికి దోశలు ఇష్టపడతారు పిల్లలు. మనకి 2 పిల్లలు ఉన్నా కూడా అలాంటప్పుడు ఈ ఒక్క పిండితో మనం ఎవరికి ఏది కావాలో ఆ విధంగా ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇదే పిండితో ఊతప్పాన్ని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పిండిని కొంచెం మందంగా వేసుకుని దానిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మనకి ఏమేమి కావాలో అవన్నీ, క్యారెట్ కానీ, జీలకర్ర, కొత్తిమీర, ఇట్లా మన ఇష్టం, మనకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకుని సన్నని సగం మీద ఈ విధంగా కాల్చుకుంటే మనకి ఊతప్పం కూడా రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన వాళ్ళు ఈ విధంగా అయినా ట్రై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే పిండితో గుంత పొంగనాలు కూడా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకొని ట్రై చేయండి. మీ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఈ విధంగా పొంగనాలు వేసుకోవచ్చు. ఇదే విధంగా మనం పొంగనాలతో పాటు ఇదే పిండిని మనం ఈ విధంగా పెనమైన ఏదైనా ముందు కొద్దిసేపు కాలిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకుని అప్పుడు ఈ పిండిని వేసుకుంటే మనకి బాగా వస్తాయి పొంగనాలు కూడా. దీని మీద ఖచ్చితంగా మూత అనేది పెట్టుకోండి, అప్పుడే పొంగనాలు చాలా బాగుంటాయి, ఈవెన్గా కుక్ అవుతుంది కూడా. దీంతోనే మనం ఇదే పిండితో మనం పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఈ విధంగా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా వీటినన్నిటిని కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని తెలియచేయండి. చూసారా, కొద్దిసేపటికి ఎంత చక్కగా అయినాయో. అంటే నేను వదిలేయడం వల్ల కొంచెం కలర్ ఎక్కువ వచ్చేసింది. నేను వేరే పెళ్ళిలోకి వెళ్ళి